ఎపిసోడ్ 54 గురించి మాట్లాడదాం. ఈ రోజు దివ్య ఆడిన టాస్క్ నెక్స్ట్ లెవెల్ ఆడింది. వాళ్ళ అన్న మళ్ళా ఇంట్లోకి రావాలి అనేది అయితే ఆమె కంట్లో అయితే క్లియర్ గా అనిపించింది. మొత్తం ప్రాణం పెట్టి ఆడేసింది ఆమె. దివ్య ఎప్పుడైతే ఒకటి పెట్టిందో స్టిక్ తోటి పైన, వెంటనే భరణి అన్న కన్ను నుంచి వాటర్ వచ్చేసినాయి, వాటర్ దుడుచుకుంటున్నాడు. నాకైతే మస్తు అనిపించింది. ఇది కదా అబ్బా బాండ్ అంటే. వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని ఇంట్లోకి రప్పించడానికి తన ప్రాణం పెట్టి ఆడింది చూడు ఈ రోజు దివ్య. సూపర్. ఇది కదా ట్రూ బాండింగ్ అంటే. ఇది కదా అసలైన బాండింగ్ అంటే, సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ అంటే. అండ్ బయట కొన్ని మీమ్ పేజెస్ ఏమంటున్నారు అంటే, అరే శ్రీజకి అన్యాయం అయిపోయింది, శ్రీజ కొంచెం పొట్టి ఉంటది కాబట్టి ఆమెకి అందట్లేదు, పెట్టనికి రావట్లేదు అంట. ఎందుకయ్యా ఏం గేమ్ పెట్టినా ఏం టాస్క్ పెట్టినా లూపోల్స్ దోలాడుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. అది గేమ్ లా చూడండి కదా. శ్రీజ అక్క ఏమైందక్క నీకు నాకు అర్థం కావట్లేదు. తినేటప్పుడు కర్రీ అడిగినావు, సూపర్ బాగుంది. కర్రీ ఉందా? మిమ్మల్ని కర్రీ ఉందా? ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. కర్రీ ఉందా? ఏందక్క? అక్కడ ముగ్గురు ఉన్నారు, దివ్య, రీతు, తనుజ. ఊరికి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కూడా నీకు తెలుసు. దివ్య, రీతు లేదా తనుజక్క కొంచెం కర్రీ ఉందా పెట్టావా కొంచెం అంటే అయిపోయే దానికి. ఎందుకక్క అంత చేసినావు నాకు అర్థం కావట్లేదు. కొంచెం పేరు పెట్టి పిలుచుంటే వాళ్ళు కూడా మంచిగా ఇచ్చేటోళ్ళు. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నువ్వు వాళ్ళని పట్టించుకోలే, అక్కడ తనుజ వాళ్ళు నీకు రియాక్షన్ ఇవ్వలేదు, కథం నీకు కర్రీ రాలేదు. రామ్ భరణి అన్న నెక్స్ట్ లెవెల్ ఆడిరు. సెకండ్ రౌండ్ నాకైతే మంచిగా అనిపించింది. రామ్ బలి తప్పించుకున్నాం అన్ని కట్టెల నుంచి, సందులో నుంచి. సూపర్. కళ్యాణ్, శ్రీజ ఇచ్చి మనిషి అబ్బా. 2 minutes లో గేమ్ కంప్లీట్ చేయడం ఏందబ్బా. అరే క్రేజీ, నెక్స్ట్ లెవెల్. సూపర్. కళ్యాణ్ కంట్లో అయితే నాకు క్లియర్ గా అనిపించింది, తన ఫ్రెండ్ ని కాపాడుకోవాలి, ఎలా అయినా తన ఫ్రెండ్ ని లోపలికి తీసుకురావాలి అనే కసి అయితే నాకు కనిపించింది. ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ కోసం నువ్వు కష్టపడ్డావు చూడు కళ్యాణ్. ఒక్కసారి అందరూ ఈ వీడియో చూడండి. ప్యూర్ గూస్ బంప్స్ వచ్చిన నాకైతే. ఇది కదా టాస్క్ అంటే. ఎవరైతే బయటికి పంపించిర్రో వాళ్ళే గేమ్ ఆడి కష్టపడి మళ్ళా లోపల తీసుకొచ్చారు చూడు భరణి అన్నని. బా ఇమాన్యుయల్, వాట్ అ ప్లేయర్ మ్యాన్. ఇచ్చి పడేసినావు లేకాలి. నెక్స్ట్ అన్యం ఇమాన్యుయల్. ఇతను కమెడియనే కాదబ్బా, అన్నిట్లో ఇచ్చి పడేస్తుండ్రు. గొడవలు పడడంలో, క్లారిటీ ఇవ్వడంలో, టాస్క్ ఆడడంలో గానీ, ఫ్రెండ్షిప్ లో గానీ, బాండ్స్ లో గానీ అన్నిట్లో ఇచ్చి పడేస్తుండ్రు. ర్యాంప్ ఆడుతుండు. అండ్ శ్రీజ హార్డ్ లక్ అండ్ బ్యాడ్ లక్, ఏం చేయలేం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మాధురి అక్క నువ్వు ఏమంటున్నావు తడుజతోని? తడుజ నువ్వు వచ్చుంటే బాగుంది ఆడడానికి. దివ్య మీద ఉన్న నమ్మకం నీ మీద లేదా? నువ్వు వచ్చుంటే మంచి రీతు వచ్చేది, మీ ఇద్దరు ఆడుంటే మంచి టఫ్ కాంపిటీషన్ ఉండేది అంట. బర్రీ అన్నకి బాగా తెలుసు అక్క, తనుజ ఓవర్ యాక్షన్ తప్ప ఏముండదు అక్కడ, మాటలు తప్ప ఏం మాట ఉండదు అక్కడ అని చెప్పేసి నాకు బాగా తెలుసు. ఒకవేళ తనుజనే కానీ బర్రీ అన్న సెలెక్ట్ చేసి ఉంటే ఈ రోజు బర్రీ అన్న హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేటోడు. నాకు ఇన్స్టాగ్రామ్ లో అందరు మెసేజ్ చేస్తున్నారు, గౌరవ్ కి కాల్ చేస్తుంటే అంట తనుజకి వెళ్తున్నాయంట కాల్స్. అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి బిగ్ బాస్. ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, ఒకసారి చదవండి, మీరే పాస్ చేసి చదవండి. అండ్ ఏంది తనుజని గెలిపిద్దాం ఫిక్స్ అయిపోయారా మీరు? పాపం అబ్బా మిగతా కంటెస్టెంట్స్. ఇచ్చేయండి కప్పు సైలెంట్ గా తనుజకి.